హాయ్ అండి, వరలక్ష్మి వ్రతం రాబోతుంది. దీని గురించి చిన్న చిన్న అపోహలు ఉన్నాయి, దాని గురించి మాట్లాడుకున్నాం. మామూలుగా సామాన్యులు ఏమనుకుంటామంటే, అమ్మ వరలక్ష్మి వ్రతం అదేదో పెద్ద పెద్ద వాళ్ళు చేసుకునేది, అదేదో తాంబూలాలు, వాయినాలు, గిఫ్ట్లు, 5 రకరకాల నైవేద్యాలు, తర్వాత అమ్మవారి విగ్రహాలు, అవి ఇవి అన్నీ ఉంటాయంట. అవన్నీ మనం చేసుకోలేము అని చిన్న చిన్న అపోహలు ఉన్నాయి. కానీ ఇదంతా కేవలం భ్రమ అండి. వరలక్ష్మి వ్రతం ఇలా చాలా చిన్నగా సింపుల్ గా కూడా చేసుకోవచ్చు. ఒక చిన్న పీట వేసుకొని, పీట మీద అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకొని, చక్కగా పూలతో అలంకరించుకొని, ఒక పసుపు తీసుకొని కొంచెం నీళ్లు పోసుకొని, పసుపు ముద్దను తయారు చేసుకొని, గణపతిని పెట్టుకొని, ముందుగా మనము గణపతిని పూజ చేసుకొని తర్వాత అమ్మవారిని పూజ చేసుకోవాలి. కలశం అంటే దానికి పెద్ద విషయమే ఉండదండి. ఇంట్లో ఏ ప్లేట్ ఉంటే ఆ ప్లేట్, స్టీల్ ప్లేట్ అయినా పర్వాలేదు, ఆ ప్లేట్ లో ఒక 3 గుప్పిళ్ళు లేదా 5 గుప్పిళ్ళు బియ్యం పోసుకొని, చెంబు, రాగి చెంబు, ఇత్తడి చెంబు, బంగారం చెంబు, వెండి చెంబు ఏం అవసరం లేదండి, స్టీల్ చెంబు అయినా పర్వాలేదు. ఆ చెంబులో చుట్టూరా పైన తమలపాకులు లేదా మామిడి ఆకులు పెట్టేసుకుని, ఒక కొబ్బరికాయ పెట్టేసుకుని, ఒక బ్లౌజ్ పీస్ పైన తగిలించుకోవటం. ఇంట్లో ఉంటాయి కదా మంచిగా వేసుకున్నటువంటి కొత్త గాజులు, అవి 4 పైన పెట్టుకోవటం. ఆ కలశాన్ని అమ్మవారిగా అనుకొని మనము అక్కడ కూడా పూలు పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత మనకి చదువు ఉన్న వాళ్ళు అయితేనేమో మనకి బుక్ ఉంటుంది కదా, వరలక్ష్మి వ్రత పుస్తకం కథ, అది దాంట్లో ఈ లలిత సహస్రనామాన్ని మీరు చదువుకోవచ్చు. ఈ చదువు రాని వాళ్ళైతే ఆ తల్లిని మనసులో అనుకుంటూ, లేదా చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళు చదివించుకోవచ్చు. ఆ పూజ అయిపోయిన తర్వాత మనం పూజ చేసుకునే వాళ్ళు కంకణం కట్టుకోవాలి అంటారు. ఆ కంకణం కట్టుకునేటప్పుడు 9 పోగులతోటి కంకణం కట్టుకోవాలి. తర్వాత అయిపోయిన తర్వాత నైవేద్యాల సంగతికి వచ్చేసరికి, నైవేద్యాలు 16 రకాల నైవేద్యాలు ఏమో అవసరం లేదండి. మనకు శక్తి ఉన్నట్టు 1 2 నైవేద్యాలు పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత తాంబూలాల విషయాలకు వస్తే, ఒక 2 లేదా 5 లేదా 9 మంది, అది మీ శక్తి. దాంట్లో 2 ఆకులు, 2 వక్కలు, 2 ఖర్జూర పళ్ళు చూసుకోండి. ఆ తర్వాత మీ శక్తి, ఇవి ముఖ్యంగా చూసుకోండి. ఇక తాహత కొండి కొంత వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు అనుకోకుండా మీ తాహత కొండి మీరు ఇవ్వండి. ఇంతకు మించి వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో హంగామా ఏం అవసరం లేదండి. ఇలా మనస్ఫూర్తిగా, అక్కడ మనకు కావాల్సింది భక్తి అండి. మనకున్నటువంటి మన శక్తి ఏంటో బయటికి అందరికి చూపించాల్సిన అవసరం లేదు. మనం పూజించాల్సిన తల్లిని, చల్లని తల్లిని అందరం కూడా మనకున్నటువంటి వస్తువు లేదో ఆ తల్లి ముందు పెట్టుకుని, మన ఇంటిల్లి పాది ఆ తల్లికి మోకరిల్లి, ఎలాంటి కష్టం వచ్చినా సరే అండగా ఉండమని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ చల్ల తల్లి మనందరినీ ఆశీర్వదిస్తుంది.